రష్మి ఏం తింటున్నావు? పల్లీలు. ఓ 4 పల్లీలు నా కూడా పెట్టు. ఇవ్వను. ఇవ్వబా. రష్మి, సూర్యుడు కాంతినిస్తున్నాడు, చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు, చెట్లేమో ఆక్సిజన్ ఇస్తున్నాయి. అడగకుండానే ప్రకృతి ఇన్ని ఇచ్చినప్పుడు సాటి మనిషిగా 4 పల్లీలు అడిగి తీయలేవా? ఎప్పుడైనా పక్కుల దగ్గర తొబ్బి తిండవేనా? ఎప్పుడైనా ఎవరికైనా పెట్టారా? రష్మి, ప్రపంచంలో 2 వర్గాలు ఉంటాయి. ఒకటి పెట్టే వర్గం, ఇంకొకటి తినే వర్గం. నీదేమో పెట్టే వర్గంలో పుట్టావు, నేనేమో తినే వర్గంలో పుట్టాను. దేవుడు ఇంత కరెక్ట్ గా డిజైన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? దేవుడు కరెక్ట్ గా డిజైన్ చేస్తాడు. 4 పల్లెలేమో నా తిండిని దేవుడు నీ రూపంలో ఇచ్చాడు తప్ప దాన్ని పల్లెలు ఇచ్చినట్టు ఏం బిల్డప్ ఇవ్వకు. ఆ పల్లెల మీద నీ పేరు ఉంది కదా. दाने दाने पे खाने वाला का नाम रहता है, ये फल्ली पे मेरा नाम है. పెద్ద అరుస్తుంది ఏదో 4 పల్లీల కోసం. బాబోయ్, 4 పల్లీల కోసం ఇన్ని డైలాగ్లా? ప్లీజ్ నన్ను వదిలేయండి. ఎలా వదులుతాను? నీ పక్కింట్లో రెంట్ తీసుకునేంత వరకు నిన్ను వదలను. ఐ కాంట్ లివ్ యూ. హౌ కెన్ ఐ లివ్ యూ? మీకు పెద్ద దండం. వదలాలంటే వదలాలి. ఎలా వదులుతాం? భలే చెప్తుంది ముకుందరావు. ఏంటి సుందరరావు గారు సడన్ గా వచ్చాడు? ఎరా సుందరరావు, సడన్ గా వచ్చా? ఆ సిటీలో 2 రోజులు పని ఉండి వచ్చాను రా. 2 రోజులు ఇంట్లో ఉండి పని చూసుకొని వెళ్దామని. అవునా? అరే చాలా రాంగ్ టైం లో వచ్చావురా నువ్వు. ఏమైందిరా? నేను ఇప్పుడే తీర్థయాత్రకి వెళ్దామని సూట్ కేసు పెట్టుకుని బయలుదేరుతున్నా. ఆ టైంలో నువ్వు వచ్చావురా. అయ్యో, ఏమే ఒకసారి బయట సూట్ కేసు తీసుకొచ్చి తీర్థయాత్రకి వెళ్దాం. సడన్ గా తీర్థయాత్ర ఏంటి? సడన్ గా చుట్టాలు వచ్చి తాళమే ఇంటికి. సారీరా, నువ్వు మొన్నే రావాల్సింది. మొన్న వచ్చినా కూడా ఇలాగే వెళ్ళవాలంగా. నాకు ఫ్రెండ్స్ అంటే ప్రాణం, కానీ సడన్ గా తీర్థయాత్రకి వెళ్తున్నాను కదరా. ఊర్లో ఫ్రెండ్స్ అందరిని అడిగినట్టు చెప్పే. అరే ముకుందరావు, మొన్న మన ఫ్రెండ్ దివాకర్ వచ్చినప్పుడు కూడా ఇలా తీర్థయాత్రకి వెళ్ళామంట. అరే మీరు వస్తున్నారని చెప్పి నేను తీర్థయాత్రకి వెళ్ళట్లేదురా. నేను వెళ్ళే టైంలోనే మీరు వస్తున్నారా? ఫ్రెండ్స్ అడిగినట్టు చెప్పు. రావే, బస్ లేట్ అవుతుంది. ఈ ముకుందరాన్ని నమ్ముకొని సిటీకి వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోయాడు. అమ్మయ్యా వెళ్ళిపోయాడు. పెట్టవే సూట్ కేసు పెట్టి. ఏంటిది? నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా జీవితం మొత్తం ఆ తాపలు దిగి ఈ మెట్లు ఎక్కడానికే సరిపోయింది. నెలలో 25 రోజులు ఇంటికి తాళాలేస్తూనే ఉంటావు నువ్వు. తాళం వేయకపోతే తర్వాత శవాల మీద పేలాలు ఆడుకొని తినాలి. అర్థమైందా? ఇంటికి ఒక రోజు ఒక పూట భోజనం పెట్టలేవా నువ్వు? ఏమే నాకు పెట్టాలని ఉంటదే, కానీ నా ఇంట్లో ఉన్న బియ్యం గింజం మీద వాడి పేరు రాసలేదు. నన్ను ఏం చేయమంటావు? నీ ఇంట్లో ఉన్న బియ్యం గింజ పైన వాడి పేరు రాసలేదు. ఊళ్ళో ఉన్న అందరి బియ్యం గింజల పేరు నీ పేరే రాస్తుంది. అక్కడ నీ పేరు కూడా రాస్తుంది, తెలియట్లా? ఎందుకు తెలీదు? నిన్ను కట్టుకున్నప్పటి నుంచి ఇంట్లో వంట చేయడం మానేసి పిల్లల పేరెంట్స్ అంతా వెళ్ళి తినేసి రావాల్సి వస్తుంది. ప్రపంచంలో 2 వర్గాలు ఉంటాయి. ఒకటిది పెట్టే వర్గం, ఇంకొకటిది తినే వర్గం. నేను తినే వర్గంలో పుట్టాను కాబట్టి అందరు తింటున్నాను, కానీ కావాలని తినట్లేదా ఇక్కడ నేను? నిన్ను కట్టుకున్నాను కాబట్టి నువ్వు ఉండే ఆ ముష్టి వర్గంలో నేను కూడా ఉండాల్సి వస్తుంది. బాబు, బెలూన్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నా? బర్త్డే ఫంక్షన్ తీసుకెళ్తున్నా. ఓ అవునా, థ్యాంక్స్ చెప్పినందుకు. ఏమే మళ్ళీ ఏంటి? పద, ముత్తాలరావు కొడుకుది బర్త్డే అంటే భోజనానికి వెళ్దాం. వాళ్ళు మనల్ని పిలవలేదుగా. ఏమే వర్షాన్ని పిలుస్తున్నామా? వర్షం రావట్లా? పిలువకుండానే ప్రకృతి వచ్చినప్పుడు తొక్కలోది మనుషులో మనం వెళ్ళలేవానే. నువ్వు మారవా? ప్రకృతి మారుతుందా? నీతో పాటు వచ్చి అక్కడ ముష్టిదాన్లా తినే కంటే అన్ని మూసుకొని ఇంట్లో ఉండదు చాలా నయం. సర్లే, రాకపోయావు. ఓ కంగారు పడే మనుషులు ఇంట్లో అన్నం వండకు. మరి వచ్చేటప్పుడు నేను తీసుకొని వస్తానులే. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి అన్ని నేనే చూసుకోవాలంటే ఎలాగండి? కనీసం భోజనాల దగ్గర ఉండాలి కదా. భోజనాలకి ఎవరికి మటు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. సరేనా? ఏమయ్యా ఆ గాలి వేయడం ఏంటి? కొంచెం పై సైజు పెంచు. సిల్లి గారు సిల్లెట్టు అయ్యా. ఏమండి, నాకు లోపల పనులు ఉన్నాయి, జాగ్రత్త. బాబు మోమారు పడకుండా తినండి. శ్రీనివాస్ గారు భోంచండి అన్న, భోంచండి. ఎరా ముత్యాలరావు, ఆ ముకుందరావు ఏమన్నా పిలిచావా? బుర్రని ఎదవెవడైనా అని పిలుస్తాడ్రా? కరెక్ట్ చెప్తావరా. ఆ దరిద్రుడు ఏ రోజైనా ఒక రోజు ఫంక్షన్ చేశాడ్రా? ఊర్లో ఎవరికైనా అన్నం పెట్టాడ్రా? కాలనీ మీద పడి తింటాడు దరిద్రుడు. సరేరా ముత్తాలరావు, లేట్ అయ్యాను కొద్దిగా. నిన్ను నేను పిలవలేదు కదా, ఎందుకు వచ్చా ఫస్ట్ చెప్పు. అరే ముత్యాలరావు, పిలిస్తే వచ్చే వాళ్ళు అతిథులు, పిలవకుండా వచ్చే వాళ్ళు ఆత్మీయులు. అతిథులు అంటే ఈ రోజు ఉంటారు, రేపు పోతారు, కానీ ఆత్మీయులు జీవితాంతం ఉంటారా? బొంగులో పిలాసమి చెప్పగరా నువ్వు. వాగరా. ఏమయ్యా, పిలవకుండా వస్తే వచ్చావు, ఫంక్షన్ కి వస్తున్నావు, చిన్న గిఫ్ట్ తీసుకొని రావాలి కదా, తీసుకొచ్చావా? ఆశీర్వాదం కంటే గొప్పదా గిఫ్ట్? ఆశీర్వాదం కంటే గొప్పదా గిఫ్ట్ అని అడుగుతున్నా నేను.
నీ బొంగులో ఆశీర్వాదం ఎవరికి కావాలరా? కాలనీ వాళ్ళందరికీ నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు చాలు. అరే ఎప్పుడైనా కాలనీ వాళ్ళు ఒక్కరిని నేను పిలిచి కడుపు నిండా భోజనం పెట్టారా? అరే నాకు పెట్టాలని ఉందిరా, కానీ నా ఇంట్లో బియ్యం గింజ మీద భూతత్వంలో పెట్టి చూస్తే నా పేరు తప్ప ఎవరి పేరు కనబట్టలే అక్కడ. నువ్వు పెట్టే ఉద్దేశం ఉంటే కనబడుతుందిరా. అయినా నీతో డిస్కషన్స్ అనవసరం. నా ఇంట్లో అన్నం తినడానికి నువ్వు వీల్లేదు. పోరా బయటికి. అన్నం తినడానికి ఇల్లేదా? ఎవరిదిరా అన్నం? నారు పోసావా నువ్వు? నీరు పోసావా? కుప్ప నూర్చావా? కోత కోసావా? ఈ అన్నాన్ని పండించిన రైతుకు చెప్పమను, నువ్వు నా అన్నం తినడానికి వీల్లేదని. నువ్వు ఎవరు మధ్యలో చెప్పడానికి గొడుగుచ్చుకు కొట్టావు? అన్న అన్నమే పచ్చడి పచ్చడి పచ్చడి. కక్కుర్తోళ్ళు ఎలా వడ్డించుకుంటాడు చూడు. ఎంత తిట్టినా సిగ్గు లేకుండా తింటున్నాడు. ముత్యాలరావు ఎవరినో తిడుతున్నట్టున్నాడే. నాన్నే బ్రదర్, నాన్నే. హలో బ్రదర్. ఆ లడ్డు నాది, నువ్వు తింటున్నావేంది? లడ్డు నీదే బ్రదర్. ఈ లడ్డు మీద నేను తినాలని పేరు రాసింది కాబట్టి నేను తింటున్నా. ఓ నేను కావాలని తిన్నట్లు అర్థం అయిందా? అవునా? ముత్తండ్రా, ఓ సెక్యూరిటీ గార్డ్ లాగా నా వెనకాల తిరుగుతున్నా, తినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కుక్కలాగా నా వెనకాల తినే బదులు రెండు ప్లేట్ తీసుకొని మీరు తినొచ్చు. నాన్న తింటే నన్ను కుక్క అంటారు. బీపీ వద్దురా, ఇట్రా ఇట్రా. నాన్న తింటే నన్ను కుక్క అంటాడు. వాడు దరిద్రుడురా, వదిలే వదిలే ఇట్రా. సిగ్గు లేకుండా ఎలా తింటున్నాడు చూడరాడు. ముత్యాలరావు, శోభనం దగ్గర భోజనం దగ్గర సిగ్గుపడదు ముత్యాలరావు. శోభనం దగ్గర సిగ్గుపడ్డామనుకో కడుపు పండదు, భోజనం దగ్గర సిగ్గుపడ్డామనుకో కడుపు నిండదు ముత్యాలరావు. ఫిలాసఫీ తొక్కలో ఫిలాసఫీ. మనిషిలో బిహేవ్ చేయరా నువ్వు? రే దరిద్రుడా. మనిషిలాగా బతకాలంటే అన్నం తినాలిగా, అందుకే తింటున్నా. పెరిగానా కొద్దిగా? అరవడం వల్ల నీకు బీపీ పెరగడం తప్ప వేరే ఏమి లేరా. ఈ తరగతికి సిగ్గు రాదురా. పెరుగు వరకు వచ్చాడు, తిని వెళ్ళిపోతాడు లేరా. ముకుందరావు బాగున్నారా? బాగున్నానండి. అంత మర్యాద ఇవ్వాల్సిన అతిథి కాదే వాడు. లోపలికి వెళ్ళి పని చూడు. మీరు ఊరుకోండి. ఐటమ్స్ లో ఎలా ఉన్నాయి ముకుందరావు? బాగున్నాయి, నీలాగా పిట్టి 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 లాడిపోతున్నాయి ఐటమ్స్ అండి. నా పిల్లని పెట్టి అంటారు నువ్వు? పిల్లని పిట్టి పిట్టి అనలేదు ముత్యాలరావు, ఐటమ్లు అన్ని పిట్టి 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 లాడుతున్నాయి అన్న. నీ పిల్లని ఎందుకు అంటాను? నీ వంకర మాటలు వంకర బుద్ధులు. నీ పిల్ల చక్కగా ఉన్నట్టు, నీ పిల్ల చక్కగా ఉన్నట్టు ఇక్కడ. అన్నమేనా నాన్న? మళ్ళీ పప్పేవా కొద్దిగా? పెరుక్కొచ్చాడు అయిపోయిందన్న. వాడు పప్పు వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాడు రా. అరే నీ మాట్లాడతా నాకు, నువ్వు బీపీ తెచ్చుకో. ఏమయ్యా ముకుందరా, పెరుగుతాడు తిన్నావుగా, మళ్ళీ పప్పుతో స్టార్ట్ చేస్తావేంటి? అవును, అన్ని ఐటమ్ నచ్చాయి కాబట్టి పెరుగుతో స్టార్ట్ చేశాను. అయినా నీకు నచ్చిన సినిమా రెండోసారి చూడవను, రెండోసారి ఆ సినిమాని చూడవంటు. చూపించిన సినిమా చాలు రా. నువ్వు ప్లేట్ కింద పడేసి ముందు పైకి తృప్తి ఏది తిన్నువు? నాన్న 2 క్యారెట్లు కట్టమన్నాను. 2 ఇస్త్రాకులు సంకలో పెట్టు. భోజనాలు చేసి ఇక్కడికి వచ్చి చదివింపులు చదివించండి. కడుపు నిండా మెక్కు. మరి క్యారీ చేయడానికి రా. మీ ఆవిడ తిన్నదా? తిన్నదే. మా ఆవిడ తినాలిగా, మా ఆవిడ తినాలిగా. బ్రదర్, నా పేరు ముకుందరావు. ముకుందరావు ఎంత? 116 ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు ఇక్కడ రాయరు. రాయకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా? రాయి 116 ఆశీర్వాదాలు రాయి. నేను ఆశీర్వాదాలు రాయనయ్యా. ఆశీర్వాదాలు రాయటం ఆశీర్వాదాలు రాయకూడదు, అక్కడ రాసి ఉందా? ఆశీర్వాదాలు రాయమంటే? ఆశీర్వాదాలు నేను రాయనయ్యా. ఆశీర్వాదాలు ఏంటి? ఆశీర్వాదాలు రాయమని చెప్తున్నా. రాయను. ఏమైందిరా అన్నయ్య? నేను డబ్బులు ఇవ్వట్లేదు, ఆశీర్వాదాలు రాసుకో అంటున్నా. చదివిస్తే డబ్బులు చదివించాలి, ఆశీర్వాదాలు ఎవరైనా చదివించినట్టు. ముత్యాలరావు, డబ్బులు ఇస్తే నువ్వు ఖర్చు పెట్టుకుంటావు, అది ఆశీర్వాదం ఇచ్చావు అనుకో గుర్తు పెట్టుకుంటావు. రాయన ఆశీర్వాదాలు రాయి, 116 ఆశీర్వాదాలు రాయి. ఏందండి ఇదే? ఏమన్నా అంటావు నువ్వు? రాయరా, ఆ దరిద్రుడి ఇక్కడి నుంచి పంపించాను. ముందు రాయరా. ఇట్లాంటి ఉంటారా? రాసావా? ఇప్పుడు తిన్నందుకు తృప్తిగా ఉంది నాకు. క్యారేజ్ మళ్ళీ పంపిస్తాలే. సంజీవా ఎంత? ఏమి లేదు, 116 ఆశీర్వాదాలు రాసుకో. వల్లారం శ్రీనివాస్ 116 ఆశీర్వాదాలు. ఇవ్వకుండా అందరిని చెడగొట్టాడా? అనాయ్ అందరూ బాగా తినేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఘనంగా ఆశీర్వాదాలు రాశారు. మొత్తం లెక్కెట్టుకో. నువ్వేనేమని రాసావా? అందరూ ఆశీర్వాదం ఇచ్చి నేను డబ్బులు ఇస్తే బాగోదు కానీ నాయి కూడా ఆశీర్వాదాలే రాశా. అరే నువ్వురా? ఎంతమంది ఆశీర్వాదాలు ఇచ్చారు, నావి ఆశీర్వాదాలే రాసుకోరా.
ఈ రోజు నేను పెట్టే కేసుతో 14 నెలలు జైలు ఉండాలి నువ్వు. నేను పెట్టేకేస్తే నువ్వు జీవితంలో జైల్లో ఉండాలి ఈ రోజు. చూద్దాం పద. చూద్దాం పద. ఎస్ఐ గారు ఎస్ఐ గారు వస్తారులే కానీ ముందు మీ గొడవ ఏంటో చెప్పండి. వీడు నా భార్యను రోజు కిటికీలకి వెళ్ళి చూస్తున్నాడు సార్. బట్టలు ఆరేసేటప్పుడు చూస్తున్నాడు, ముగ్గులు వేసేటప్పుడు చూస్తున్నాడు. అందుకోసం వీడి మీద అరేంజ్మెంట్ కేసు వేసి పెడతామని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. నేను కొత్త బట్టలు పెట్టడానికి వచ్చాను అనుకున్నా, నేను కేసు పెట్టడానికి వచ్చాను నీ మీద. పిలవండి సార్ ఎస్ఐ గారిని పిలవండి సార్. నువ్వు పిలవగానే పుసుక్కుని వచ్చేయడానికి ఆయన మామూలు ఎస్ఐ కాదు. ఆయన ఉద్యోగం చేస్తున్నాడా లేకపోతే రికార్డింగ్ డాన్స్ చేస్తున్నాడా? వీడియో ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఇంకో ఎంట్రీ సాంగ్ పెట్టండి. నీకు దండం పెడతా సార్. నేను కేసు పెట్టడానికి వచ్చాను సార్. పోలీస్ స్టేషన్ కేసు పెట్టండి, రాకపోతే కిలో బంగారం పెట్టడానికి వస్తారా? ఆ కేసు అంటే చెప్పు. వీడు నా భార్యను కిటికీ రోజు చూస్తున్నాడు సార్. ముగ్గులు వేసేటప్పుడు చూస్తాడు, బట్టలు ఆరేసేటప్పుడు చూస్తాను సార్. నేను చూడలేదు. నువ్వు చూసా? ఇది కేసారా? ఇది కేసా అని అడుగుతున్నా. మాకున్న కేసులు తలలోకి వస్తుంటే మా భార్యను తాకాడు, మా భార్యను గోకాడు. ఏంట్రా ఈ కేసులు? వాళ్ళిద్దరు కాంప్రమైజ్ చేసి పంపించు. విషయానికి పోలీస్ స్టేషన్కి వచ్చేలేంటే సారీ చెప్పి ఎందుకు చెప్పాలి సారీ? నేను అది చేసుకున్నా లేకపోతే సెకండ్ సినిమా తీసుకెళ్ళానా? తీసుకోపోతావరా? తీసుకోబట్టికెళ్ళి తెచ్చానమ్మా. ఏమండి ఏంటి ఇంత చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ దాకా వచ్చి కేసు పెట్టుకుంటారా? పది ఇంటికి వెళ్దాం. ఎస్ఐ గారు మేము కేసులు గీసులు ఏం పెట్టట్లేదండి. అదే చెప్తున్నాను మీ ఆయనకి. నీ మాట ప్రకారం కేసు కూడా వాడి మీద పెట్టట్లేదు. పద వెళ్ళిపోదాం. పద. ఎందుకు పెట్టావు కేసు మీద వాడి మీద? నువ్వు ముందు కేసు పెట్టు, దాని తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటా. వాడు ఇద్దరు తీసుకుంటే కేసు పెట్టమంటారా ఏంటి? ఈ కేసుని పరిశీలించిన తర్వాత ఈ కేసుకి నేను కాంప్రమైజ్ అవద్దాను. అది సార్ నువ్వు సూపర్ ఎస్ఐ దొరికినావు. మీరు కేసు పెట్టాలి సార్. అది ఎస్ అరే ఆల్రెడీ ఆర్ఆర్ పడింది. నీ పిల్లల్ని తీసుకుని పో. సార్ మీరు ఆర్ఆర్ అంటే ఏమంటారు సార్? ఆర్ఆర్ అంటే రాజుకి రా అని అంటున్నాడు వాడు. హలో నేను రాజుకి రాను. నేను కూడా ఆర్ఆర్ లో చెప్పిన. ఆ మాట మీద ఉంటా సార్. ఏరా మీ ఆవిడనా? అవును సార్. బాగా కట్నానికి కకృతి పడి చేసుకున్నట్టున్నావు. పెళ్ళైన తర్వాత పక్కిన రాని మీద కకృతి పడుతున్నారా? సిగ్గులేదా పక్కిన రాని చూడడానికి నీకు? కానిస్టేబుల్ సార్ వీడిని బొక్కలే. నువ్వేం చెయ్యి ప్లీజ్. ఏంటి చేసేది? చేసిందంతా చేసి నన్ను కదందని చూసినప్పుడు తెలియదా సార్? బొక్కలు వేసి 4 రోజులు బాగా కుమ్మని సార్. అప్పుడే తెలిసిన ఏదో ఇక్కడే ఉండు, 4 రోజుల తర్వాత రా. నీకు న్యాయం చేయడానికి నేను ఎంత అన్యాయం చేస్తాను. మిమ్మల్ని చూస్తుంటే న్యాయం 4 పాదాల మీద నడిచినట్టుంది సార్. వెళ్దాం పదలే. మీ ఆవిడ తర్వాత వస్తుంది, నువ్వు వెళ్ళి. మావిడ ఇక్కడ ఎందుకు ఉండాలి సార్? కేసు గురించి విచారణ చేయాలయ్యా. ఆ విషయాలు నాతో చేయండి. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? నాకే తెలుస్తుంది. మీరు చెప్పండి. 1914. వాడికి ఎక్కువ శిక్ష పడాలంటే ఈ మాత్రం నాలెడ్జ్ ఉండాలి. కేసు విచారణ చేసి పంపిస్తాను ఇంటికి వెళ్ళి. ఆ కేసు విచారణ అయిపోయినాక నా భార్యను తీసుకొని పోతా. అప్పటి వరకు నేను కూడా ఇక్కడ ఉంటా. ఓకే కూర్చో. కేసు గురించి నడుచుకుంటూ మాట్లాడుకుందాం. దామిని గారు నా పక్కన అడుగులో అడుగు వేసి నడుస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదండి. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఆ 3 అడుగులు ఉన్నవాడితో 7 అడుగులు ఎలా వేశారనిపిస్తుంది. ఒక్కసారి 7 అడుగులు వేసిన తర్వాత అవి తప్పటడుగులని తెలిసినా మనం ఏం చేయలేం. వీడు రెడీగా ఉంటాడు ఎప్పుడైనా. ఎవడోడు గోకుతాడని 7 అడుగులు అంటున్నారు ఏంటి సార్? వాడింటికి నీ ఇంటికి ఎన్ని అడుగులు దూరం అని అడుగుతున్నా. 7 అడుగులే సార్. అదే అడుగుతున్నా. టాయిలెట్ ఎక్కడ పోవాలి సార్? వెనక్కి వెళ్ళాలి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. దామిని గారు కూల్ డ్రింక్ ఏమైనా తాగుతారా? పర్వాలేదండి. పర్వాలేదంటే తాగుతారనమాట. కానిస్టేబుల్ సార్ 2 కూల్ డ్రింకులు. అర్థమైంది సార్? అర్థమైందా సార్? కూల్ డ్రింక్ సార్. 2 కూల్ డ్రింక్ తేమంటే ఒకటే కూల్ డ్రింక్ తెచ్చావేంటి కానిస్టేబుల్? అక్కడ 2 కూల్ డ్రింకులు లేవు అని 1 కూల్ డ్రింకే తెచ్చాను సార్. మరి 2 స్ట్రాలు తెచ్చావే? 2 కూల్ డ్రింకులు ఎలాగూ తేలేదు కదా, 2 స్ట్రాలైనా పట్టుకెళ్దాము అని తెచ్చాను సార్. ఈ మధ్యలో నువ్వు కరెక్ట్ గా డ్యూటీ చేయట్లేదు కానిస్టేబుల్. సారీ సార్. కూల్ డ్రింక్ తాగండి. అయ్యో పర్వాలేదు మీరు తాగండి. మీరు నా అతిథి దామిని గారు, తాగండి. దామిని గారు నా కూల్ డ్రింక్ అంటే చాలా ఇష్టం, కానీ ఒకటే కూల్ డ్రింక్. అయ్యో పర్వాలేదండి. ఈ కూల్ డ్రింక్ లో నా స్ట్రా వేసుకొని తాగండి. అడకముందే రెడీ ఉంటాడు.
మీ ఆమెను చూసాను కదా కేసు పెట్టు. అక్కడ చూడు ఆడు కూల్ డ్రింక్ ఇంకో స్ట్రా పెట్టాడు. ఇప్పుడు ఏమంటారా చెప్పు. న్యాయం కోసం వస్తే ఇది అన్యాయమేంటి సార్? నీకు న్యాయం చేయడానికి మీ ఆవిడతో కూల్ డ్రింక్ తాగుతున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు బ్రదర్. ఇది కూడా విచారణలో ఒక భాగమే. విచారణ అయిపోయింది కదా, అయిపోయింది కదా. నువ్వు రామ్మా, నువ్వు రావే, వెళ్ళిపోదాం. అంతే సార్, విచారణ ఎలాగే ఉండాలి, ఇదే రేంజ్ లో ఉండాలి విచారణ. నువ్వు రావే. ఏమండి వెళ్తున్నారా? 3 అడుగులు వాడితో నేను 7 అడుగులు వేసిన తర్వాత పిలిస్తే వెళ్ళాలిగా. ఇప్పటి వరకు చిరుగాలను చూశాను, పెనుగాలను చూశాను, సుడిగాలను చూశాను, కానీ ఈ ఆడగాలి ఏంటి కానిస్టేబుల్ కొత్తగా వింతగుంది. దేని గాలి పనులు అంటారు సార్. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అనుకూలంగా చెప్పాలి. ప్రేమ గాలి అంటారు సార్. ఇప్పుడు చూడు ఆన్సర్ ఎంత ముద్దుగుందో. ప్రేమతో పాటు పగ కూడా ఉంది కానిస్టేబుల్. అదేంటి సార్? ఆ విషయం నాకు నాగబాబు గారికి తెలుసు. గుర్తుపట్టారు సార్ ఆ పొట్టోని? మొన్న స్కిట్ లో నా ఎంట్రీ అడిగి అప్పిగానిచ్చండి. మిమ్మల్ని నన్ను హట్ చేశారు సార్ వాడు. ఆయన పగ తీర్చుకో. మీ కళ్ళల్లో ఆనందం చూసేంత వరకు వాని ఎట్టి పరిస్థితుల్లో వదలను సార్ వాళ్ళు పొట్టోని. వాళ్ళ వైఫ్ కూడా కన్వీనియంట్ గానే ఉంది. వాళ్ళ వైఫ్ కూడా కన్వీనియంట్ గానే ఉంది. ఆ పొట్టోడు నంబర్ ఎంత? నాకు తెలుసు సార్, నాకు తెలుసు. చెప్పు. హలో హలో, సుధాకర్ స్పీకింగ్. ఎస్ఐ సురేందర్ స్పీకింగ్. సార్ సార్ చెప్పండి సార్. మీ ఆవిడని తీసుకొని పోలీస్ స్టేషన్ కి రా. ఇందాకే వచ్చి వెళ్ళాను కదా సార్, మళ్ళీ ఎందుకు? కేసు విచారణ చెయ్యాలి. సార్ ఎన్నిసార్లు చేస్తారు సార్ విచారణ? అరే పొద్దున రాత్రి వరకు చేస్తుంటా, వస్తా బొక్కలు నిన్ను కూడా ఏమంటావా? వస్తున్నా సార్. సార్ వచ్చారా? నువ్వు అనుకుంటూ మీ ఆవిడ ముందు పంపించు. ఎందుకు సార్? కేసు విచారణ చేయాలి, ముందుకు రండి. ఆ విచారణ నాన్న చేయండి. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? నాకే తెలుస్తుంది. మీరు చెప్పండి. 1939. ఆ యుద్ధానికి కేసుకి సంబంధం ఏంటి సార్? నాకు తెలుసు సార్. అరే అర్థమైంది ఇప్పుడు. అందమైన పిల్లం అంటే పక్కింటితో కాదు, ప్రతి ఒడితో ప్రాబ్లమే. నాకు ఇప్పుడు అర్థమైందిరా, మన ఇద్దరం కాంప్రమైజ్ కద్దాం రా. నేను చచ్చారాను. ఈ కథ క్లైమాక్స్ వచ్చారు, నేను చూడాలంతే. సార్ మీకు దండం పెడతాను సార్, కేసు విచారణ అయిపోయింది కదా, నేను వెళ్ళొస్తా సార్. ఈ రోజు మా ఆవిడ బర్త్డే సార్, తీసుకెళ్దాం అనుకున్నా. కానిస్టేబుల్ సార్, స్టేషన్లో బర్త్డే సెలబ్రేషన్ సార్ చేస్తే నేను చేయను, మీరు చేయడం ఏంటి సార్? కేక్ రెడీ సార్. నేనే జరిపించుకుంటాను నా భార్యకి. జరగండి. నువ్వు సెలబ్రేట్ చేసిన నేను సెలబ్రేషన్ ఆవిడ సంతోషం కోసమేగా. మీరు కేక్ కట్ చేయండి. కామన్ పీపుల్ గా మనము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆయన మనకు సెలబ్రేట్ చేస్తున్నాడండి. కేసు మొత్తం డౌన్ చేసుకుంటాను సార్. ఆడు నా భార్యను చూడలేదు, నేను కేసు పెట్టడానికి రాలేదు. లేదు సార్, నేను చూశాను. ముగ్గులేసేప్పుడు చూశాను. అంతెంది సార్, అలా ఆవిడ నా ఉద్దేశంలో చూశాను సార్. సార్ మీ పని అయినంత వరకు కేసు విచారణలో ఉండాలి. మీరు కేక్ కట్ చేయండి. మీ బర్త్డే సెలబ్రేషన్ స్టేషన్ లో చేస్తున్నాను. టైం ముందు ఉంటే పార్క్ హ్యాక్ లో చేసేవాడిని. మొగుడు నేనైతే ఆయన కేక్ పెడతాడైతే కేక్ ఎవరు తెప్పించారు? ఆయన తెప్పించాడు. ఆయన కిలో కేక్ తెప్పించినప్పుడు మనం 1/2 కిలో ప్రేమను పంచలేమా? తన పల్లవి పాడే చల్లని రోజు వరాల కానుక మరో వసంత గీతిక ఏంటి సార్ ఇది? రింగ్ పెట్టేశారా? అంటే ఇంకా క్లైమాక్స్ వచ్చినట్లే, ప్రీ క్లైమాక్స్ కదా. విచారణ అయిపోయింది కదా, చాలా థ్యాంక్స్. పద వెళ్దాం. ఒక్క నిమిషం బ్రదర్, మీ ఆవిడని జాగ్రత్త చూసుకోండి. ఆవిడ సంతోషంగా ఉండాలని చెప్పి ఇక్కడ చాలా మంది కోరుకుంటారు. ఆవిడ కరిగిపోతుంది చూసావాడి, మంచులా కరుగుతుంది అక్కడ. సార్ నాకు ఉరి శిక్ష పడినా పర్లేదు సార్, ఆవిడ మనం వదొద్దు సార్. ఈ కథ క్లైమాక్స్ ఏంటో నాతో పాటు ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. ఇక్కడ చెప్పదా పద. ఒకసారి ఈ ఉంగరాన్ని తీయండి. వచ్చింది. ఒకసారి ఈ ఉంగరాన్ని తీయండి. రావట్లే. మీరు పెట్టిన ఉంగరం వచ్చేసింది, ఆయన పెట్టిన ఉంగరం రావట్లేదు. లాజిక్ రే. రాదు రాదు రాదు. ఎందుకు? ఎందుకంటే నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదండి. అర్థమైందిగా. ఎస్ఐ గారు! పిలిచారా? అవునండి.
చెప్పాను కదా బ్రదర్, నీకు న్యాయం చేయడానికి ఎంత అన్యాయం చేస్తాను. సరే ఇది అన్యాయమని ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో ఒక్కరినని చెప్పించి మీ ఆవిడని వదిలేస్తాను. నేను అందరితో అనిపిస్తా చూడు, ఒకసారి అన్యాయం అని చెప్పండి సార్. పోయినసారి చంద్రని హత్య చేసేవరా, నేను హత్య అయ్యాను. చంద్ర ఇదే న్యాయం అనిపిస్తుంది. కారు వదలు ఇంత ఏరియా లేవతని చెప్పించు. ఆమెకి ఆ మ్యాటర్ తెలియదు. మీ దగ్గర పోయినా నాకు పని కాదని నాకు తెలుసు. నేను డైరెక్టర్ దగ్గర పోతా. మీ ఆవిడ నీకు తప్పని వాళ్ళదు, పక్కరు దక్కిందా కదా ఆనందంగా ఉందిరా. నిన్న నరికి పోగులు పెడతా. ఈ శుభ సందర్భంగా జైల్లో ఉన్న ఖైదీలందరినీ రిలీజ్ చేస్తున్నా. కంగ్రాట్స్ సార్, సమయానికి గిఫ్ట్ కూడా తేలేదు, ఏమనుకోద్దు. బయట ఉన్న వాళ్ళని జైలు ఖైదీలను చేస్తున్నా. వస్తానా సుధాకర్? లోపడతాయి. సార్తో వచ్చాను సార్. ఈ సందర్భంగా ఒక 10 రోజులు స్టేషన్ హాల్లో పెడుతున్నా, నువ్వు కూడా వెళ్ళిపో. సార్